నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్. జనసేన పార్టీ తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీ. ఈ పార్టీ స్థాపించిన నాటి నుంచి మొదలుకొని ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యే వరకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్. తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసినప్పటికీ పార్టీ ఆశించిన ఫలితాలు రాలేదు. బీజేపీ పెద్దలకు చంద్రబాబు దూరమయ్యారు. కానీ తన రాజకీయ చాతుర్యంతో బీజేపీ పెద్దలను ఒప్పించి కూటమిగా ఏర్పడడంతో పవన్ కళ్యాణ్ సఫలమయ్యారని చెప్పక తప్పదు. అటు ఏపీలోనూ అధికారంలో ఉండి ఇటు తెలంగాణలోనూ కూడా పావులు కదుపుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన దృష్టి తమిళనాడు వైపు పెట్టారు. ఇక జనసేన పార్టీని తమిళనాడులో కూడా విస్తరించబోతున్నట్టుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. తమిళంలో పవన్ కళ్యాణ్ అనర్గళంగా మాట్లాడతారు కాబట్టి తమిళ రాజకీయాల గురించి మాట్లాడాలంటే ఆయనకు భాష పరంగా ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. తమిళ ప్రజలు జనసేనపై ఆదరణ చూపిస్తే ఆ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో పోటీ కూడా చేస్తారని ప్రకటించారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్కు అభిమానులు ఉన్నారు. తమిళనాడులో బీజేపీ పుంజుకునే అవకాశం ఉందని కూడా మరోవైపు కూడా చెప్పుకోవచ్చు. ఇలా రాబోయే రోజుల్లో బీజేపీ జనసేన చెట్టా పట్టాలేసుకొని ప్రజల్లోకి వెళతాయని ఆయన చెప్పకనే చెప్పేశారు. ఇంకా ఏమన్నారంటే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని చెప్పుకొస్తున్నారు. ఏదైనా జరగవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తమిళనాడులో కూడా కలిసి పోటీ చేసి అధికారంలోకి వస్తామనే నమ్మకం కూడా పవన్ కళ్యాణ్కు అప్పుడే వచ్చేసిందనే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం పక్కాగా చెప్పేస్తున్నారు. తమిళనాడులో బీజేపీ ఎన్ని ఎత్తుకు పై ఎత్తులు వేసినప్పటికీ రాజకీయంగా నిలదొక్కుకోలేకపోయింది. ప్రజలను ఆకట్టుకునే నాయకులు కూడా కాషాయ దళంలో కరువైపోయారు. ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ తమిళనాడు రాష్ట్రంలో మాత్రం కాషాయ దళం అనుకున్న ఫలితాలను సాధించలేక చతికిల పడిపోతుంది. ఈ నేపథ్యంలోనే కాషాయం కళ్ళెదుట పవన్ కళ్యాణ్ కనబడ్డాడు. అందుకనే జనాకర్షణ నేత పవన్ కళ్యాణ్ను ముందు పెట్టి రాజకీయ చదరంగం ఆడడానికే బీజేపీ పెద్దలు ముందుగా జనసేనను రంగంలోకి దింపుతున్నారనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.